చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ ప్రీమియర్స్ చేసాం అన్ని చోట్ల. కరోనా టైంలో ఒక చిన్న ప్రయత్నం, చాలా తక్కువ రోజుల్లో ఒక చిన్న సినిమా, కాన్సెప్ట్ సినిమా ఒకటి సరదాగా తీయాలనుకున్నాను, తీశాను. ఇవాళ చాలా బాగుందని అందరూ బయటకు వచ్చి చూశారు కదా, ఫేస్లు అందరూ కొంచెం వెలిగిపోతున్నాయి. బికాజ్ చేసిన ప్రయత్నం, ధైర్యంగా చేసిన ప్రయత్నం అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యునానిమస్గా సెకండ్ హాఫ్ చాలా బాగుందన్నారు. ఫస్ట్ హాఫ్ అంటే వీళ్ళ క్యారెక్టర్స్ అయ్యి అర్థమయ్యి స్లోగా వెళ్ళి ఫస్ట్ హాఫ్ కూడా ఎంటర్టైన్ అవుతూ సెకండ్ హాఫ్ వాళ్ళు ఇమాజిన్ చేయకుండా ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి సినిమా అంటే భయం మీద తీసిన ఈ సినిమా, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలని చెప్పే సినిమా ఇది. డెఫినెట్గా అందరూ చూడండి. ఎందుకంటే మెయిన్ అజయ్ ఘోష్ గారు కనెక్ట్ అవుతారా లేదా అనుకున్నాను, కానీ ఇవాళ అజయ్ ఘోష్ గారి గురించి అసలు మామూలుగా చెప్పట్లేదు అందరూ. చాలా హ్యాపీగా ఉంది. అనూప్ గారు ఇచ్చిన మ్యూజిక్ అంతా ఎసెట్ అయింది. మీ ఫ్యామిలీస్తో తప్పకుండా వెళ్ళి దివాళీ సెలబ్రేట్ చేసుకోండి. డెఫినెట్గా మిమ్మల్ని 1% కూడా డిసప్పాయింట్ చేయదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో చూసావు కదా, అందుకనే మాటలు రావట్లేదు. ఐ థింక్ అంతమంది నవ్వులు చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. నాకు కూడా చాలా ఎంజాయ్, నేను కూడా ఇప్పుడు సినిమా చూడాలి, ఈరోజు చూసాను అందరితో కలిసి, చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అందరూ నవ్వుతారని మాకు తెలుసు, అందరూ అవి హ్యాపీగా బయటకు వస్తారు మాకు తెలుసు. కానీ ఎమోషనల్ బయటకు రావడం అనేది థ్యాంక్ యూ. మంచి రోజులు వచ్చే సినిమా దర్శకులు మారుతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా పక్క వాళ్ళని భయపెట్టే నాలాంటి కరోనా మూర్తుల్ని, పాలసీ మూర్తుల్ని ఎవరు నమ్మొద్దు. అందరూ హాయిగా సినిమాకి వచ్చి చూసి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నా గురించి చెప్పుకోవడం కరెక్ట్ కాదు, సినిమా గురించి. అందరూ అన్ని కుటుంబాలు భయాన్ని జయించి దీనికి వస్తే రోగం పారిపోతుంది. సో ప్రపంచానికి, కరోనాకి మారుతి గారు ఇచ్చిన వందే మంచి రోజులు వచ్చాయనే సినిమా మా అందరి ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి. పని ఏమీ లేని టైంలో మా క్రూ అందరికి పని ఇచ్చిన మారుతి గారికి, ఆ ప్రయత్నాన్ని ఆశీర్వదించిన మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అంతే. మూవీ చాలా బాగుందండి, ఖచ్చితంగా చూడండి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి మెసేజ్ని ఫన్నీ వేలు చెప్పారు. యాజ్ వెల్ సార్, కంగ్రాట్స్ సార్. అండ్ ఖచ్చితంగా అందరూ చూడాలి మూవీ, డోంట్ మిస్ ఇట్. ఈ దీపావళికి డైరెక్టర్ మారుతి గారు అందరి ఇళ్లలో పోయిస్తున్న నవ్వుల క్రాకర్ ఈ మంచి రోజులు వచ్చాయి. మామూలు రోజుల్లో మార్నింగ్ షోకే ఫుల్ అవుతుందా లేదనే టైంలో, మార్నింగ్ షోలో మామూలుగా ఫుల్ అవుతాయా లేదనే ఈ పోస్ట్ కోవిడ్ టైంలో 12 సిటీల్లో హెవీ రిటర్న్ క్రౌడ్స్తో నైట్ పూటే ప్రీమియర్లో పట్టడం, ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడతారా అన్నదానికి ఈ ప్రీమియర్లో ఫుల్ అవటం, అన్ని రోడ్లలో ఈ హౌస్ఫుల్ కలెక్షన్ రావటం అనేది తార్కాణం. రేపు నుంచి ఈ వీకెండ్, ఈ దీపావళి ప్రతి ఇంట్లో నవ్వుల క్రాకర్స్ పోస్తాయి. ఇంత మంచి సినిమా అందించిన మారుతి గారికి, కరోనా టైంలో ఏ ఒక్కరూ భయపడకుండా వచ్చి ముందు చేసిన సంతోష్ శోభన్కి, ప్రవీణ్కి, ఈడీ గారికి, యష్ మాస్టర్కి, అజయ్ ఘోష్ గారికి, మెహరీన్కి, ఇతర ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే తెలుగు సినిమాని ఆదరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత పెద్ద రెస్పాన్స్ ఇస్తున్న అందరి హీరోల అభిమానులకి, ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారికి, వారందరి అభిమానులకి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.